హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఉప్మా పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇదండి ఫస్ట్ పెసరట్టు కోసం మనం పెసలు తీసుకోవాలండి. చూడండి 1 గ్లాస్ పెసలు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ పెసలకి ఒక పావు గ్లాస్ బియ్యం వేసి ఒక 2 సార్లు వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మినిమం 8 అవర్స్ నానాలి. ఇదండి మార్నింగ్కి ఇదండి బాగా ఇలా పెసలు బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది వాష్ చేసుకొని ఇదండి ఒక 2 ఇంచుల సైజ్ అంత అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం నానబెట్టుకున్నాం కదా, ఈ పెసలు కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ వచ్చినట్టు రావాలన్నమాట. ఇదండి మిగిలిన పెసలు కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదండి మన పెసరట్టుకి పిండి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం చట్నీస్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదండి చట్నీ కోసం పల్లీలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నానండి. అవి ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ చేసుకుంటాను. నెక్స్ట్ అల్లం చట్నీ కోసం ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లము ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇదండి ఎండుమిరపకాయలు అల్లము బాగా ఫ్రై అయ్యాక చల్లారడానికి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఉప్మాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. ఏమంటే నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు 1 గ్లాస్ ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా, అది వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుతున్నాను. అండ్ ఒకసారి బాగా కలిపాక ఇదండి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇదండి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి కలుపుతున్నాను. ఇదండి బాగా దగ్గర పడింది. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి. ఇదండి 2 మినిట్స్ తర్వాత చూడండి ఉప్మా రెడీ అయిపోయింది. ఇదండి నెక్స్ట్ అల్లం పచ్చడి మిక్సీ చేసుకుంటున్నాను. అల్లము ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లము వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి, అల్లం పచ్చడి రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాం. పెసరట్టు పిండి రెడీ చేసుకున్నాం, ఉప్మా రెడీ చేసుకున్నాం, అల్లం పచ్చడి పల్లీ చట్నీ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. ఇదండి క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం నార్మల్గా దోశ ఎలా వేసుకుంటాం అలానే వేసుకోవాలి.
ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఈ పెసరట్టు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. రెగ్యులర్గా దోసే కాకుండా ఇలా మంచిగా పెసలతో చేసి పిల్లలకి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. చూడండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. మీకు కావాలంటే అల్లం సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను పిండిలో అల్లం వేసానని ఇప్పుడు వేయట్లేదు. చూడండి మనం రెడీ చేసుకున్నాం కదా ఉప్మా, అది ఒక సైడ్ వేసుకుంటున్నాను అండి. చూడండి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా అనాలి. చూడండి బాగా ఎర్రగా కాలింది కదా, ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను. చూడండి చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి ఇంకొక పెసరట్టు వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి మన టేస్టీ ఉప్మా పెసరట్టు రెడీ. ఇదిగోండి అల్లం చట్నీ, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.